అందరికీ నమస్కారం అండి. కూరగాయల తుక్కుతోటి ఎరువులు తయారు చేసే విధానం అండి. చూడండి, ఇందులో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కూరగాయలు అయినటువంటి ఎండిపోయినవి, పాడైపోయినవి కూరగాయలు ఉంటాయి కదండి, వెజిటబుల్స్ అన్నీ కూడా, అవన్నీ కూడా ఇలా మిషనరీలో వేసేసి వీటి ద్వారా మనం ఎరువులు తయారు చేస్తారు. ఇందులో చూపిస్తున్న విధంగా సేంద్రియ ఎరువులు తయారు చేసి ఇలా బస్తాలోకి ఎక్కించి మనం అగ్రికల్చర్ పర్పస్ మనం వాడుకోవచ్చు. అంటే ఏదైనా సరే రోడ్ల మీద పడవేయకుండా, అంటే ఇలా ఎండిపోయినటువంటివి ఆల్రెడీ తయారైనటువంటి కర్రీస్ కానీ అలాంటివన్నీ కూడా అలా దీంట్లో మిషన్ ద్వారా అవన్నీ కూడా ముందర డ్రై చేసేస్తారు. వెట్గా ఉందంటే డ్రై చేసేసిన తర్వాత మిషనరీలో ఈ విధంగా తయారవుతుంది ఎరువులు. ఇవన్నీ కూడా సేంద్రియ ఎరువులండి. ఈ ఎరువుల్ని మనం అగ్రికల్చర్ పర్పస్ మనం సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి మనం వాడచ్చు. అంతేకాకుండా దీనివల్ల మనకి మల్టీపర్పస్గా చెప్పాలంటే చాలా ఉపయోగాలు అనేటటువంటివి ఉన్నాయి. సేంద్రియ ఎరువుల వల్ల నేల సారవంతం అవుతుంది, తక్కువ ఖర్చుతోటే మనం వ్యవసాయం చేయగలుగుతాము. అదేవిధంగా వాళ్ళకి చాలామంది బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇన్కమ్ అనేది కూడా జనరేట్ అవుతుంది, 10 ఉపాధి కల్పించుకునే వాళ్ళు అవుతారు, వాళ్ళకి కూడా ఆదాయం అనేది వస్తుంది. ఎందుకు పనికిరాని వస్తువుల నుంచి మనం ఎరువులు తయారు చేసి అమ్మడం వల్ల ఒక రకంగా ఆదాయం వస్తుంది, ప్లస్ నేల కూడా సాగు కూడా మంచి పౌష్టికాహారం మన రైతులు మనకు అందించగలుగుతారు. ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అంతా నేల కూడా సారవంతంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.